కొమరవెల్లికి అయితే వచ్చాము. ఇది ఫస్ట్ కమాన్. కమాన్ నుండి అయితే లోపలికి పోవాలి. ఈ కమానం లోపలికి పోయినాక ఇంకో కమాన్ అయితే వస్తుంది. కొమరవెల్లి చేరుకున్నాము ఇప్పుడే. ఇది ఫస్ట్ కమాన్. ఫస్ట్ కమాన్ నుండి పోతే ఇంకో కమాన్ కూడా వస్తుంది. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. ఇక మా అమ్మ వాళ్ళు కూడా వస్తుండ్రు. వాళ్ళదొక వ్యాను, మేము కార్లో. ఇది శివుడు. ఇక మన కొమరవెల్లి నుండి లోపలికి వెళ్తుంటే ఒక శివుడు కనబడుతుంది కదా, ఇది రెండో కమాన్. దీని నుండి లోపలికి వెళ్తూ ఉంటే ఇటు రైట్ సైడ్ అయితే గుళ్ళు ఉంటాయి చూడండి. ఇదిగా గుళ్ళు. ఇది లోపలికి ఎంటరింగ్. ఇక ఇప్పుడు మనం అయితే కోటర్ తీసుకోవాలి. దాంట్లో బోనాలు అనేది వండుకొని అవన్నీ కుదిర్చి ఆడబెట్టి మళ్ళీ మనం దర్శనానికి వెళ్ళాలి. ఇప్పుడైతే రూమ్ తీసుకోవడానికి వెళ్తున్నాం మేము. చాలామంది ఉన్నారు. ఉగాది ముందు కాబట్టి మంది అయితే బాగున్నారు. రూములు అయితే మాకు చాలా దూరం దొరికినాయి. రూమ్కి అయితే వచ్చాము. వంట చేసుకోవడానికి కూరగాయలు అన్నీ తీసాము. ఈ బోనాలు అయితే మనం బోనాలు ఫస్ట్ అయితే వండుకోవాలి. ఒకటి బెల్లం అన్నం, ఒకటి పసుపు అన్నం, 2 బోనాలు అయితే వండుకోవాలి. వాటి మీదకి మళ్ళీ ఒక దాంట్లో చాలా అది చింతపండు విసికి ఒక దాంట్లో అన్ని రకాల కూరగాయలు 5 రకాల కూరగాయలు వేసి వండుకోవాలన్నట్టు పైన. ఇప్పుడైతే స్వీట్ అన్నం వండుతున్నా నేను. ఇట్లా బోనం మీద మనం కూరగాయలు కోసి పెట్టిన గిన్నె కూడా పెడితే అవి కూడా ఉడికిపోతాయి అన్నమాట. ఇలా కొంచెం మట్టి రాసి మనం కట్టెల పొయ్యి మీద వంట చేసుకోవాలి. బోనం అయితే ఉడికించుకోవాలి. అన్నం ఉడికిపోయింది. బెల్లం వేసి పాలు పోసి బోనాలు అయితే ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత వీటిని మళ్ళీ మంచిగా కడిగి వీటిని మళ్ళీ పసుపు తోటి కుదిర్చుకోవాలన్నట్టు. కుదిర్చి పూలు కట్టి మనం అన్నీ చదిరి ఆడబెట్టి దర్శనానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఆయన వచ్చి ఇక్కడ పట్నం లాగా వేస్తాడు చిన్నగా. ఇది స్వీట్ అన్నం. ఇదిగా చూడండి, చిన్న గిన్నె కదా, కలపడానికి బాగా కష్టమవుతుంది. బోనాలు కడిగిన తర్వాత ఇట్లా నూనె పసుపు రాసి ఇట్లా పొడుగు గీతలు వేసుకోవాలన్నట్టు. పొడుగు గీతలు వేసుకొని పూలు కట్టాలి. పైన ఒక చిన్న గిన్నె లాంటిది పెట్టి దాని మీద మనం పువ్వత్తి వేసి దీపం పెట్టేయాలి. ఇట్లా పొడుగు గీతలు వేసుకోవాలి. కుంకుమ పసుపుతోటి పొడుగు గీతలు ఇట్లా వేసుకోవాలి. ఇలా వేసి ఒక్క కాడ 5 చుక్కలు పసుపు కుంకుమ చుక్కలు లెక్క పెట్టుకోవాలి. పెట్టి ఇట్లా కుదిర్చిన బోనానికి మనం పూలు కట్టాలి. పూలు కట్టి ఈ చిన్న బోనం కూడా ఉంటుంది కదా, దాని మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో పువ్వత్తి అనేది చేసి వెలిగించాలి. ఇలా మనం అన్నీ వండుకున్నాయన్నీ ఇలాగే చేయాలి. ప్రతిసారి మేము కొమరవెల్లికి సమ్మక్క జాతర ముందు పోతాము, కానీ మంది ఎక్కువగా ఉంటారని ఇప్పుడైతే ఉగాది ముందు వెళ్ళాము. అయినా కూడా ఇప్పుడు కూడా మంది బాగానే ఉన్నారు, జనం ఉన్నారు. ఇలా బోనాలన్నీ అయితే ఇలా దండలు కడుతున్నాం. ఈ దండలు అయితే 10 రూపాయలకు ఒక దండ లెక్క ఇచ్చారు. ఇక్కడే తీసుకున్నాం. గుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు సీజన్ కావదు కాబట్టి ఇంటి దగ్గర దొరుకుతాయి, గుడికాడ అయితేనే దొరుకుతాయి. కొమరవెల్లికి వచ్చినాకనే తీసుకున్నాం. 20 రూపాయలకు 3 దండలు అని ఇచ్చిండ్రు. ఇక ఇంతే పొడవు ఉన్న దండ, ఒక దండ ఒక బోనానికి అవుతుంది. అట్లా 40 రూపాయలే తీసుకుంటే 4 అయినాయి. మిగిలినవి కాస్త ఏమన్నా ఉంటే ఇప్పుడు మళ్ళీ పట్నం మీదకి అక్కడి దేవుని దగ్గరికి కొంటుపోవాలి. ఇలా అయితే అన్నీ పూజించుకోవాలి. మా 4 అమ్మ వాళ్ళ 2 మా 2 బోనాలు అయితే 4 పూజించి మనం మళ్ళీ కింద మనం ఏడనైతే పెడతామో బోనాలు అక్కడ కూడా కొంచెం పసుపు వేసి అల్లికి ఇట్లా మనం అర్ధచంద్రాకారం లాగా పసుపుతోటి కుంకుమతోటి వేసి వాటి మీద మనం ఈ బోనాలు కుదిర్చుకున్న బోనాలు తీసి వాటి మీదనైతే పెట్టాలి. ఇట్లా మనం కొంచెం నేల మీద ఇట్లా అలికిన తర్వాత
అర్ధచంద్రాకారము ఇట్లా చుక్కలు పసుపు కుంకుమ తెల్ల పిండితోటి ఇట్లా పెట్టి మనం అట్లా చేసిన తర్వాత ఈ బోనాలు వాటి మీద పెట్టి దీపాలు అయితే పెట్టాలి. పట్నం అయితే ఇది పెద్ద పట్నం అంటారు, మాది చిన్న పట్నం కానీ ఇదైతే పెద్ద పట్నం. ఇలా వేసుకుంటారు పెద్ద పట్నం వేసేవాళ్ళు అయితే. ఇది చూడండి, ఇక చిన్న పట్నం అంటే ఇలా వేసుకుంటారు. అక్కడ తర్వాత అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఇక్కడికి రూమ్కి వచ్చి ఇప్పుడు మనం వండినవి అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇట్లా ఒక ఇస్తార్లో అన్నీ స్వీట్ అన్నం, పసుపు అన్నం, మనం కర్రీ, చారు అన్నీ తీసి ఇస్తార్లలో వేసి పెట్టిన తర్వాత